ప్రజాపాలన పనికిమాలిన పాలన పిచ్చోని చేతిలో రాయి అయిందని విమర్శించారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. రాష్ట్రానికి అందగత్తెలు వస్తున్నారు కాబట్టి అందంగా కనిపించాలని రోడ్డు పక్కల అభాగ్యులను ఆగం చేయడం, ఏడిపించుకోవడం పిచ్చి తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. ఇక కోడిని కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి జనాలను ఏడిపించడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటాడని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టుకోకపోతే, వాళ్ల ఆర్తనాదాలు వినకపోతే కాంగ్రెస్ కు నిద్ర పట్టినట్టయిందని దుయ్యబట్టారు. ఇక దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్న విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావడం కష్టంగా ఉందని రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. పనికిమాలిన పాలనలాగా పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయింది. అందగత్తులు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని రోడ్డు పక్కన ఉన్నటువంటి అభాగ్యులను ఆగం చేయడం, వాళ్ళని ఏడిపించుకోవడం నిజంగా పిచ్చి తుగ్లక్ చర్య. నీసుముచ్చోడు కొని కోయడానికి అనునిత్యం ఏదో కారణం వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఏడిపించుకోవడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూనే ఉంటాడు. ఆయన రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఎవరోరు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టండి, వాళ్ళు ఆర్తనాదాలు ఏంది నేను నిద్ర పట్టేటట్లేదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు. కానీ ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావడం చాలా కష్టంగా ఉన్నది. మట్టి గోడలు చూపెడితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా